హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 14,000 అంగన్వాడీ పోస్టులకు మహిళా దినోత్సవం రోజు నోటిఫికేషన్ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అంటే ఈ నెల 8వ తారీఖున సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 1,00,000 మందితో సభ నిర్వహిస్తామని శ్రీ శిశు సంక్షేమ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి అయిన సీతక్క అయితే తెలపడం జరిగిందన్నమాట. ఈ యొక్క 8న మహిళా దినోత్సవం రోజున అలాగే మిగతా కొన్ని కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు. 8న జరిగే కార్యక్రమాలు ఏమిటంటే మహిళా సంఘాల ఆధ్వర్యంలో మొదటి విడతలో కొనుగోలు చేసినటువంటి 50 ఆర్టీసీ అద్దె బస్సులు ప్రారంభిస్తారు. అలాగే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ప్రమాద బీమా చెక్కులు కూడా పంపిణీ చేస్తారు. అలాగే 31 జిల్లాల్లో మహిళా సంఘాలతో పెట్రోల్ బంకులు ఏర్పాటుకు ఈ యొక్క బీపీసీఎల్, హెచ్పిసిఎల్ అలాగే ఐఓసిఎల్ అలాంటి కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకుంటారన్నమాట. అలాగే ఈ యొక్క 32 జిల్లాల్లో 64 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లకు వర్చువల్గా శంకుస్థాపన కూడా జరుగుతుంది అదే రోజునన్నమాట. అలాగే మహిళా ప్రాంగణంలో డ్రైవింగ్ శిక్షణ కూడా పొందిన మహిళలు ఉంటారు కదా, వారికి సబ్సిడీ ఆటోల పంపిణీ కూడా చేస్తారన్నమాట డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే పేదరిక నిర్మూలన కోసం కూడా పురపాలికల గ్రామీణ ప్రాంతాల్లో వేరువేరుగా పనిచేస్తున్న మెఫ్ఫా సెర్స్ల విలీన నిర్ణయ ప్రకటన కూడా చేస్తారు. సో మనకు మార్చి 8న ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. అదే రోజున 14,000 అంగన్వాడీ పోస్టుల నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతుంది అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జిఎస్టీ వసూలు 1.80 లక్షల కోట్లు అంటూ రావడం అయితే జరిగిందనమాట. గతంతో పోల్చి చూస్తే ఈ ఫిబ్రవరిలో 9.1% అయితే వృద్ధి చెందినట్లు చెప్పుకోవచ్చు. అయితే జిఎస్టీ వసూలు మరోసారి భారీ స్థాయిలో నమోదయ్యాయని ఫిబ్రవరి నెలలో ఎంత 1.80 లక్షల కోట్ల ఈ యొక్క స్థూల జిఎస్టీ వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందనమాట. అదే మనం పోయిన సంవత్సరం చూసుకుంటే ఇదే నెలలో ఫిబ్రవరి నెలలో మనం వసూలైంది ఎంత 1.68 లక్షల కోట్లు కాగా ఇప్పుడు 1.24 లక్షల కోట్లు అయితే వసూలు కావడం జరిగిందనమాట. అంటే ఎంత వృద్ధి చెందింది? 9.1% చొప్పున పెరిగాయని తెలిపిందనమాట. అయితే మనం ఈ యొక్క దేశీయ వినిమయం పుంజుకోవడం, ఆర్థిక రంగం తిరిగి వృద్ధి బాట పట్టడం వల్లనే ఈ యొక్క జిఎస్టీ వసూలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని వెల్లడించింది. అయితే గత నెలలో వసూలైన రూపాయలు 1.84 లక్షల కోట్లలో సెంట్రల్ జిఎస్టీ కింద ఎంత 35,204 కోట్లు గాను, స్టేట్ జిఎస్టీ కింద 43,704 కోట్లు గాను, ఐజిఎస్టీ కింద 90,870 కోట్లు గాను, పరిహారం సెస్ రూపంలో చూస్తే 13,868 కోట్లు వచ్చాయని పేర్కొందన్నమాట. అయితే ఒక జిఎస్టీ వసూల్లో దేశీయంగా వచ్చిన ఆదాయం ఏడాది 10.2% ఎగబాకి 1.42 లక్షల కోట్లకు చేరుకోగా దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే పన్ను ఉంటుంది కదా ద్వారా 41,702 కోట్లకు సమకూరాయని చెప్పింది. అయితే అలాగే 20,889 కోట్ల పన్నును రిఫండ్ రూపంలో చెల్లించింది. ప్రస్తుత సంవత్సరం తొలి నెల జనవరి ఉంది కదా, అలా అప్పుడు 1.96 లక్షల కోట్లు జిఎస్టీ వసూలయ్యాయి కదా. అయితే దీనిపై ఈవై ట్యాక్స్ అలాగే పార్ట్నర్ సౌరభ్ అగర్వాల్ మాట్లాడుతూ ఏమన్నారంటే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందనడానికి ఈ జిఎస్టీ వసూలే నిదర్శనం అని అయితే చెప్పుకొచ్చారు అతను. అయితే అంతర్జాతీయ దేశాలు అనిశ్చిత పరిస్థితుల్లో ఈ యొక్క ఉన్నప్పటికీ ఈ యొక్క పన్ను వసూలు ఇంచుమించు 2 ఏళ్లకు వృద్ధి నమోదు చేసుకోవడం విశేషమని అన్నారనమాట. మనం చూసుకున్నట్లయితే హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో జిఎస్టీ వసూలు 10% నుంచి 20% వరకు అధికం అవగా అలాగే తెలంగాణతో పాటు గుజరాత్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో కూడా 1% నుండి 4% వరకు అయితే పెరిగాయి అన్నమాట. జిఎస్టీ వసూలు ఏడాది పెరుగుకుంటున్నాయి. సో పెరిగాయి. పోయిన సంవత్సరం చూస్తే జిఎస్టీ వసూలు 1.68 లక్షలుగా ఉండగా ఇప్పుడు చూసుకుంటే 1.84 లక్షలు అయితే వచ్చింది ఫిబ్రవరి నెలలో. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లు ఇంకెప్పుడు అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత నోటిఫికేషన్లకే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిందన్నట్లు, కొత్తగా వేయలేదు. సో మరోవైపు పరీక్షలు ముగిసి నెల గడుస్తున్నా కూడా అంటే గ్రూప్ 1, 2, 3 ఫలితాలు అయితే ఇప్పటి వరకు అయితే రాలేదు ఇంకా. సో కొత్త నోటిఫికేషన్ల లేక గ్రూప్స్ లాంటి పోస్టులకు ఫలితాలు ప్రకటించాక అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. అయితే ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు, అంటే ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు, ఫలితాలు కూడా ఎప్పుడు వస్తాయో అర్థం కావడం లేదు, అయోమయంలో ఉన్నారు అభ్యర్థులు అయితే. ఇంకోవైపు చూసుకుంటే వయసు మీరుతుండడంతో అంటే రోజు రోజుకి ఏజ్ అయితే పెరుగుతుంటుంది. ఏజ్ పెరిగిన తర్వాత మనకు అర్హత కూడా కోల్పోతాం కదా. సో అలాగా ఈ యూనిఫామ్ ఉద్యోగాలకు అర్హత కోల్పోతామన్న టెన్షన్తో పాటు ఆర్థిక భారం మరోవైపు అభ్యర్థులను అయితే తీవ్ర మనోవేదకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. మరి అడ్డంకులు అధిగమిస్తేనే నోటిఫికేషన్ అని ప్రభుత్వం అయితే చెప్తుంది. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలంటే ముందుగా ఏంటిది ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది కదా, ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ
వర్గీకరణ యొక్క సమస్య పరిష్కారం కావాలని అయితే చెబుతుందన్నమాట. దాంతోపాటు కొత్తగా కులగణన సర్వే చేపట్టిన గవర్నమెంట్ స్థానిక సంస్థలతో పాటు విద్య ఉద్యోగాలకు కూడా బీసీలకు ఎంత శాతం అంటే 42% రిజర్వేషన్లు కేటాయిస్తామని ఈ యొక్క ప్రకటించడంతో ఇది కూడా క్లియర్ కావాల్సిందే అని చెప్తున్నారు. అయితే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదానికి తక్కువ సమయం పట్టినా కూడా బీసీలకు 42% రిజర్వేషన్ అంశం పార్లమెంట్ పరిధిలో ఉండడంతో ఇప్పట్లో కొలిక్కి రావడం కష్టమే అని అయితే చెప్పుచున్నారన్నమాట. ఈ యొక్క రాజకీయ న్యాయపరమైన సమస్యలు లేకుంటే మాత్రం బిల్లు చట్టరూపం దాల్చడానికి ఇబ్బందులు అయితే ఉండవు. కానీ సమస్యలు వస్తే మాత్రం ఏడాది పైనే పట్టే అవకాశం ఉంది. అంటే మళ్ళీ ఇది లేట్ అయితే మనకు నోటిఫికేషన్ కూడా లేట్ అవుతూనే ఉంటాయి కదా. సో అలా అన్నమాట. ఈ యొక్క 2 అంశాలు క్లియర్ అయ్యాకే ప్రభుత్వం ఈ యొక్క ఖాళీల వివరాలు తేల్చాల్సి ఉంటుందన్నమాట. అనంతరం ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి. ఆ తర్వాత ఏమవుతుంది, ఖాళీల ఆధారంగా టీజీపీఎస్సీ, టీఎస్ఎల్ ఈ యొక్క టీఎస్ఎల్బిఆర్బి లాంటి రిక్రూట్మెంట్ బోర్డులకు ఇండెంట్ అందజేస్తే అప్పుడు ఈ నియామక సంస్థలు ఏం చేస్తాయి, నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ముందుగా క్లియర్ కావాలన్నమాట. సో వీటితో పాటు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే నోటిఫికేషన్లు అడ్డంకి మారే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఎలక్షన్ షెడ్యూల్ ముందు లేదా తర్వాత ఉద్యోగాల యొక్క భర్తీ చేపట్టవచ్చు అన్నట్టు. సో ఈ టీజీపీఎస్ లాంటి నియామక సంస్థలు ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఉంటుంది కదా, సిలబస్ ఏమైనా మార్పులు కూడా తీసుకొచ్చినా, ఒకవేళ మళ్ళీ చేంజ్ చేసినా అనుకో సిలబస్లో కూడా ప్రాబ్లమే కదా. పోలీస్ బోర్డు ఈవెంట్స్ మార్చినా మరికొంత సమయం కూడా పట్టవచ్చు. ఇప్పటికే విడుదల చేసినటువంటి కొన్ని నోటిఫికేషన్లకు వివిధ కోర్టు కేసులతో పరీక్ష నిర్వహణ ఫలితాలు విడుదల జాప్యం అయితే జరిగింది. లేట్ అవుతున్నాయి కదా కోర్టు కేసుల వల్ల, అవి కూడా రావాలి కదా, వచ్చాక మళ్ళీ ఇవి ఇస్తారనమాట. కొంచెం ఆలస్యమైన ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉద్యోగాలు అయితే భర్తీ చేయాలని నిరుద్యోగులు అయితే కోరుకుంటున్నారు అన్నట్లు. అయితే అన్ని ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటే జూన్ తర్వాత కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం అయితే ఉంది. సో మనకు ఫిబ్రవరిలో రావాల్సిన ఒక జాబ్ క్యాలెండర్ జూన్ వరకు అయితే వెళ్ళిందన్నమాట. ఇప్పుడు ఏమంటున్నారు, జూన్ తర్వాత వచ్చే అవకాశం అయితే ఉంది కొత్త జాబ్ క్యాలెండర్ అని అయితే అంటున్నారు. చూద్దాం మరి. గ్రూప్స్లో 6,000, అలాగే పోలీస్ శాఖలో అయితే 12,000కు పైనే ప్రభుత్వం ఈ యొక్క టెట్ ఫలితాలు ఇప్పటికే ప్రకటించడంతో ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ 6,000 ఉంటాయి కదా, 6,000కు పైగా పోస్టులతో విడుదల అయితే చేయనుంది. అంటే ముందుగా అయితే డిఎస్సి నోటిఫికేషన్ అయితే వేయబోతుందంట. అయితే అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడే గ్రూప్స్లో ఖాళీలు భారీగానే ఉన్నట్లయితే సమాచారం అయితే చెప్తున్నారు. అయితే ముఖ్యంగా గ్రూప్ 1లో చూస్తే 300 పైగా ఉన్నట్లు, గ్రూప్ 2లో సుమారుగా 800 గాను, గ్రూప్ 3లో అయితే 4 కలిపి దాదాపు 5,000 పోస్టులు ఖాళీలు ఉన్నట్లయితే తెలుస్తుంది. అంటే మొత్తం కలిపి ఏంటంటే 5,000 పోస్టుల వరకు ఉన్నాయని చెప్తున్నారు అన్నిట్లో, గ్రూప్ 1, 2, 3, 4 వరకు. ఇవి అయితే వీటి అన్నింటిలో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించనుందన్నమాట. పోలీసు ఉద్యోగాలు చూస్తే 12,000 పైకే ఉన్నాయి అందులో అయితే. అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయితే 2,000 గాను, గెజిటెడ్ స్కేల్ ప్రొఫెషనల్ సర్వీస్ పోస్టులో కూడా ఈ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ ఉంటారు కదా వాటి పోస్టులతో పాటు అకాడమిక్ పోస్టులో కూడా నోటిఫికేషన్ అయితే ఇవ్వనుందన్నమాట ప్రభుత్వం. అలాగే సింగరేణి అన్ని డిపార్ట్మెంట్లో కలుపుకుంటే 1000 ఖాళీలకు నోటిఫికేషన్ అయితే రానుంది సింగరేణిలో. వీటితో పాటు ఏఈ, ఏడబ్ల్యూఈ లాంటి టెక్నికల్ పోస్టులు ఉంటాయి కదా, లైన్ మ్యాన్ జాబ్స్ కూడా భారీ సంఖ్యలో అయితే ఖాళీలు ఉన్నాయని తెలుపుతున్నారు. అలాగే నోటిఫికేషన్ ఇచ్చిన సమయం నుంచి గరిష్టంగా 8 నెలలు అంటే 6 నెలల సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసేలా బోర్డు ఏర్పాట్లు అయితే చేయనున్నాయి. అలాగే ముఖ్యంగా కోర్టు కేసులు రాకుండా, క్వశ్చన్ పేపర్స్ తప్పులు కూడా తావు లేకుండా కసరత్తు చేస్తున్నామైతే ప్రభుత్వం నుంచి తెలుపుతున్నారు. ఈ యొక్క ఖాళీల సమాచారం అందిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అన్ని బోర్డులు కూడా రెడీగా ఉన్నాయని అయితే తెలిపారు. సో ఇప్పుడు మనకి అవన్నీ అడ్డంకులు తొలగితేనే మనకు జాబ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్రస్తుతం అయితే జూన్లో అయితే కొత్త జాబ్ నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ 2 పోస్టులను 3,000కు పెంచాలి అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 పోస్టుల సంఖ్యను 783 నుంచి 3,000కు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడైనటువంటి ఎంపీ ఆర్ కృష్ణ అయితే కోరారన్నమాట. ఈ మేరకు శనివారం సీఎంకు లేఖ కూడా రాశారు. అయితే రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన ఈ యొక్క 23 జిల్లాల పరిధిలో 131 రెవెన్యూ మండలాలకు తోడు అలాగే 76 మున్సిపాలిటీలు, 40 జిల్లా స్థాయి కార్యాలయాలు, 31 పోలీసు సర్కిళ్ళు, 30 రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, అలాగే 25 డిఎస్సి కార్యాలయాలు, నూతన మున్సిపల్ కార్పొరేషన్లు, అలాగే పోలీస్ కమిషనరేట్లు ఏర్పడ్డాయని తెలిపారన్నమాట. అతను వాటికి అవసరమైనటువంటి కొత్త పోస్టులను మంజూరు చేయలేదని తెలిపారు. సత్వరం వాటిని మంజూరు చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట కింద లెక్కించాలని కూడా సూచించారు. గత 10 ఏళ్లలో ఎంతో మంది ఉద్యోగ విరమణ చేశారు కదా, ఎందరికో పదోన్నతులు కల్పించాలనే అంశాలను సైతం పరిగణలోకి తీసుకోవాలని అయితే ఆయన అయితే కోరారనమాట. గ్రూప్ 2 పోస్టులను అయితే 3,000 వరకు అయితే పెంచాలని అయితే ఆయన కోరారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే
ఎన్ఎండిసిలో డైరెక్టర్గా ప్రియదర్శిని గడ్డం నియామకం అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఉంటుంది కదా, ఈ యొక్క ఎన్ఎండిసి లిమిటెడ్ డైరెక్టర్ యొక్క పర్సనల్గా ప్రియదర్శిని గడ్డం అయితే నియమితులయ్యారనమాట. కేంద్ర ప్రభుత్వంలోని నియామకాల క్యాబినెట్ కమిటీ ఉత్తర్వుల ప్రకారం పదవి విరమణ వయసు వచ్చే వరకు ఆమె ఈ పదవిలో అయితే కొనసాగుతారనమాట. ప్రస్తుతం ఈ యొక్క ఎన్ఎండిసి కార్పొరేట్ కార్యాలయంలో పర్సనల్ డిపార్ట్మెంట్ అధిపతిగా వివరిస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో 15 ఏళ్ళు దాటిన వాహనాలకు ఇంధనం బంద్ అంటూ రావడం అయితే జరిగిందనమాట. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఏప్రిల్ నుంచి అయితే అమల్లోకి రానుంది. ఎక్కడ అంటే మనకు ఢిల్లీలో అనమాట. మన దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశగా కొత్త సర్కారు అడుగులైతే వేస్తుందని చెప్పొచ్చు. ఇందులో భాగంగా మార్చి 31 తర్వాత నుంచి 15 ఏళ్లకు పైగా వినియోగిస్తున్నటువంటి పాత వాహనాలు ఉంటాయి కదా, వాటికి ఇంధన అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు శనివారం నాడు పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి మన్జిందర్ సింగ్ వెల్లడించారు. అయితే ఈ యొక్క వాయు కాలుష్యం వాహన ఉద్గారాలను తగ్గించే దిశగా జరిపిన సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలిపారు. 15 ఏళ్లకు పైగా ఉపయోగిస్తున్నటువంటి ఈ వాహనాలను గుర్తించే పరికరాలను కూడా పెట్రోల్ స్టేషన్లకు అందిస్తామని తెలిపారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ప్రపంచమంతా మన ఉత్పత్తులు అంటూ రావడం అయితే జరిగింది. ఆవిష్కరణలకు వేదికగా భారత్ అయితే నిలుస్తుందన్నమాట. ఎన్ఎక్స్టీ సదస్సులో ప్రధాని మోడీ అయితే ఈ భారత ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తం అవుతున్నాయని, అంతటా తమ ఉనికిని చాటుకుంటున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే పేర్కొన్నారన్నమాట. స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం అన్న తన ప్రచారం ఫలితం ఇస్తుందన్నారు. ఢిల్లీలో శనివారం జరిగినటువంటి ఈ యొక్క ఎన్ఎక్స్టీ సదస్సులో న్యూస్ ఎక్స్ వరల్డ్ ఛానల్ ప్రారంభమైందన్నమాట. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ పలు ఆవిష్కరణలకు మన దేశం వేదిక అవుతుందని, చౌకైన పరిష్కారాలను కనుగొంటూ వాటిని ప్రపంచానికి అందిస్తుందని కూడా తెలిపారు మోడీ గారు. ప్రపంచ దేశాలు కొన్ని దశాబ్దాలుగా భారత్ను ఓ ఉపశాఖగా చూశాయి. ప్రస్తుతం ఆ విధానం పూర్తిగా మారిపోయిందని చెప్పారు. మనం ఇకపై శ్రామిక శక్తిగా కాకుండా ప్రపంచ శక్తిగా మారుతున్నామని, సెమీ కండక్టర్లకు విమాన వాహక నౌకలను తయారు చేస్తున్నామని, దేశంలో లభించే అటువంటి ఈ యొక్క సూపర్ ఫుడ్ లైన్ మఖానా, మిల్లెట్లను, ఆయుష్ ఉత్పత్తులను కూడా మనం పాటించే యోగా, ధ్యానం వంటి వాటిని విదేశీయులు కూడా ఆచరిస్తున్నారని తెలిపారు. అలాగే స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించాలనే తన ప్రయత్నాన్ని దేశం సాధించిందని, విజయాలను కొత్త ఛానల్ విదేశాలకు తెలియజేస్తుందని ఆశిస్తుందని ప్రధాని మోడీ అయితే పేర్కొన్నారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఫైటర్ జెట్కు తొలి మహిళా పైలట్ అంటూ రావడం అయితే జరిగింది. తనుష్క సింగ్ ఆదార్నా ఫీట్ అంటూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఈ యొక్క జాగ్వార్ ఫైటర్ జెట్లో చేరటం అంటే మామూలు విషయం అయితే కాదు. ఈ యొక్క వ్యూహాత్మక ఖచ్చితమైన వైమానిక దాడులకు ఆ విభాగం అయితే పేరొందిందన్నమాట. ఈ యొక్క శాశ్వత నియామకంతో దీంట్లో చేరిన మొదటి మహిళా పైలట్గా ఎవరు నిలిచారు? తనుష్క సింగ్ అయితే గుర్తింపు పొందారన్నమాట. ఈ యొక్క జాగ్వార్ ఫైటర్ దళానికి పూర్తి స్థాయిలో ఎంపికైనటువంటి తొలి మహిళా పైలట్గా ఆమె రికార్డ్ అయితే సృష్టించారు. బాగా గుర్తుపెట్టుకుంటూ అడగడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తనుష్క సింగ్ అని గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరిగా. మొదటి తొలి మహిళ అన్నమాట పైలట్గా రికార్డు సృష్టించింది ఆమె. ఈ యొక్క మన తెలంగాణ దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందారన్నమాట ఈమె ఇక్కడ మన తెలంగాణలోనే. అలాగే హాక్ ఎంకే 132 ఎయిర్ క్రాఫ్ట్లను నడపడంలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారన్నమాట ఈమె. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే బీసీఐ చైర్మన్గా మళ్ళీ మనన్ కుమార్ అంటూ రావడం అయితే జరిగింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే బీసీఐ అన్నమాట, ఫుల్ ఫామ్ అన్నట్టు ఏంటిది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో చైర్మన్గా సీనియర్ అడ్వకేట్ రాజ్యసభ సభ్యుడు మనన్ కుమార్ మిశ్రా మరోసారి అయితే ఎన్నికయ్యారన్నమాట. ఆయన ఈ పదవికి ఎన్నిక కావడం వరుసగా ఎన్నోసారంట, 7వసారి కావడం గమనార్హం. అయితే బీసీఐలో 27 లక్షల మంది సభ్యులు అయితే ఉన్నారు. వారంతా ఆయన పట్ల సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేసినట్లు బీసీఐ ప్రధాన కార్యదర్శి ఉంటారు కదా శ్రీమంతంతో సేన్ ఒక ప్రకటనలో అయితే పేర్కొనడం జరిగింది. సో బీసీఐ చైర్మన్గా ఎవరు వచ్చారు? మళ్ళీ మనన్ కుమార్. ఎన్నోసారి ఇతను ఇప్పుడు 7వసారి అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శ్రీలంకలో నూతన గబ్బిలం జాతి కనిపెట్టిన ఓయి పరిశోధకులు అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. శ్రీలంకలో నూతన గబ్బిలం జాతిని ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధకులు అయితే కనిపెట్టారు. ఇవి ఆకు ఆకారంలో ముక్కును కలిగి ఉంటాయని, ఈ యొక్క ఇప్పోడ్ సీడరస్ శ్రీలంకనిస్ అని ఈ జాతి గబ్బిలాన్ని డాక్టర్ భార్గవ్ శ్రీనివాసులు కనిపెట్టారు. అయితే ప్రొఫెసర్ సి శ్రీనివాసులు పర్యవేక్షణలో భారతదేశం, శ్రీలంక, ఐర్లాండ్ దేశాలకు చెందినటువంటి జీవ శాస్త్రవేత్తలతో కలిసి ఆమె ఈ పరిశోధన అయితే సాగించారన్నమాట. సో ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రం ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ టాక్సానమీ జర్నల్ యొక్క జుటాక్స్లో ప్రచురితమైంది.
నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఋషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. తాత్కాలికంగా ఉపసంహరించుకున్న డెన్మార్క్ సంస్థ రాష్ట్రంలో బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందినటువంటి ఏకైక బీచ్ గా విశాఖలోని ఋషికొండ అయితే పేరొందిందన్నమాట. అయితే అంతటి ప్రాధాన్యం ఉన్న గుర్తింపు ఇప్పుడు తాత్కాలికంగా రద్దయింది. అయితే దీంతో తీరంలోని జెండాలను పర్యాటక శాఖ అధికారులు శనివారం నాడు కిందకైతే దించేశారు. ఇక ఋషికొండ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్ గా 2020లో అయితే ధృవీకరించారు కదా. సో ఈ గుర్తింపుని డెన్మార్క్ కు చెందినటువంటి ఫౌండేషన్ ఫర్ ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ అందిస్తుంది. అయితే కొంతకాలంగా ఈ బీచ్లోకి శునకాలు రావడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, వ్యర్థాలు పేరుకుపోవడం, నడక మార్గాలు దెబ్బతినడం వంటివి చోటు చేసుకున్నాయి. అంటే సరిగ్గా చూసుకోలేదని అంత ఆగమాగం అయిపోయింది అనమాట. మూత్రశాలలు, దుస్తులు, మార్చుకునే గదులు తీసి కట్టుట మారాయన్నమాట. అయితే నిర్వహణ ఆధ్వర్యంలో ఉన్న చిత్రాలతో కొందరు డెన్మార్క్ సంస్థ గత నెల 13 అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఇందుకు సరిగ్గా లేవు కాబట్టి కొద్ది తాత్కాలికంగా అయితే ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ ఉంది కదా, ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు అయితే రద్దు చేయడం జరిగిందన్నమాట ఋషికొండది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అమెరికా అధికారిక భాషగా ఇంగ్లీష్ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. అమెరికా అధికారిక భాషగా ఇంగ్లీష్ను నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఆదేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం అయితే చేశారన్నమాట. ఈ యొక్క శ్వేత సౌధం వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ పరిణామం దేశంలో ఐక్యతను ప్రోత్సహిస్తుంది, అలాగే ప్రభుత్వ కార్యక్రమాల్లో సమర్థతను నెలకొల్పుతుందని, పౌరుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు మార్గాన్ని ఏర్పరుస్తుందని శ్వేత సౌధం వర్గాలు పేర్కొన్నాయి. అయితే తాజా ఈ యొక్క ఆదేశాలు ఫెడరల్ ప్రభుత్వ నిధులతో నడిచేటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు తమ సేవలను, పత్రాలను ఇంగ్లీష్ ఇతర భాషల్లో కొనసాగించాలా వద్దా అని ఎంచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తాయన్నమాట. సో అమెరికా అధికారిక భాషగా ఏమిటి? ఇంగ్లీష్. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 15 నుంచి మళ్ళీ స్పెడెక్స్ ప్రయోగాలు అంటూ రావడం అయితే జరిగిందనమాట. అంతరిక్షంలో 2 ఉపగ్రహాల అనుసంధానానికి డాకింగ్ ఉద్దేశించిన ఈ యొక్క స్పేటెక్స్ ప్రయోగాలు మార్చి 15 నుంచి మళ్ళీ పునఃప్రారంభించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో చైర్మన్ వి నారాయణ్ అయితే తెలపడం జరిగింది. అయితే ఇందులో భాగంగా అయితే ఇప్పుడు మనకు ఇస్రో చైర్మన్ వి నారాయణ్ కదా, ఇంతమంది ఎవరు ఉన్నారు? సోమనాథ్ ఉండడం జరిగింది కదా. సో అలా అన్నమాట. అయితే ఇప్పటికే అనుసంధానమైన 2 శాటిలైట్లు ఈ యొక్క చేజర్ టార్గెట్లను తొలుత విడదీయనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత వాటిని మరోసారి అనుసంధానం చేస్తామని చెప్పారు. అలాగే భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క డాకింగ్ పరిజ్ఞానంపై పూర్తి స్థాయి పట్టు సాధించడమే ఈ కసరత్తు ఉద్దేశం అని చెప్పారు. అలాగే ఈ ప్రయోగాల నిర్వహణకు అనువైన సమయం మార్చి 15న ప్రారంభమవుతుందని వివరించారన్నమాట. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అయితే మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భూమిపై ఎక్కువ మంది మాట్లాడే భాషలు ఇవే ఏమిటో ఒకసారి చూద్దాం. మనము ప్రపంచంలోని దాదాపు 58 దేశాల్లో 150 కోట్ల మంది ఎక్కువగా ఏం మాట్లాడుతున్నారంటే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని గణాంకాలు అయితే చెబుతున్నాయి అనమాట. ఈ యొక్క 2023 లెక్కల ప్రకారం చూస్తే చైనీయులు మాట్లాడే మండరిన్ భాషను 110 కోట్ల మంది, అలాగే ఇండియన్స్ ఎక్కువగా మాట్లాడేది హిందీని 60.9 కోట్ల మంది వినియోగిస్తున్నారు. అయితే తర్వాతి స్థానంలో చూసుకుంటే స్పానిష్ 55 కోట్లు ఉండగా, ఫ్రెంచ్ 30.98 కోట్లు, అరబిక్ 27.40 కోట్లు, బెంగాలీ 27.2 కోట్లు, అలాగే పోర్చుగీస్ చూస్తే 26.36 కోట్లు, రష్యన్ చూస్తే 25.50 కోట్లుగా అయితే ఉండడం జరిగిందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ధనిక రాష్ట్రాల్లో మహారాష్ట్ర నెంబర్ 1 అంటూ రావడం అయితే జరిగింది. మన తెలంగాణ చూస్తే 8వ స్థానంలో నిలవడం అయితే జరిగింది. మన ఇండియా జీడిపి 2030-31 నాటికి $7 ట్రిలియన్ చేరుకుంటుందని, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అంచనా అయితే వేయడం జరిగిందనమాట. 2024 నాటికి ఈ యొక్క GSDP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే పరంగా ధనిక రాష్ట్రాల వివరాలను బయటపెట్టింది. ఈ లిస్ట్లో చూస్తే 42.67 లక్షల కోట్లతో మహారాష్ట్ర అయితే టాప్లో ఉందన్నమాట. మన ఇండియాలో దేశ జీడిపిలో ఈ రాష్ట్ర వాటా 13.30% ఉంది. అయితే నెక్స్ట్ 31.55 లక్షల కోట్లతో ఆ తర్వాతి ప్లేస్లో తమిళనాడు అయితే నిల్వగా, ఇండియాలో జీడిపి ఈ రాష్ట్ర వాటా 8.90% అన్నమాట. కర్ణాటక చూస్తే 28.9 లక్షల కోట్లు, గుజరాత్ 27.9 లక్షల కోట్లు, ఉత్తరప్రదేశ్ 24.99 లక్షల కోట్లు, వెస్ట్ బెంగాల్ 18.8 లక్షల కోట్లు, రాజస్థాన్ 17.8 లక్షల కోట్లు ఈ లిస్టులో టాప్లో అయితే ఉండడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరుసగా 8 మరియు 9 ప్లేస్లో అయితే నిలవడం జరిగిందన్నమాట. తెలంగాణ GSDP ఎంత 16.5 లక్షల కోట్లు కాగా, దేశ జీడిపిలో చూసుకుంటే రాష్ట్ర వాటా 4
0.90% ఉంది. 2023-24 నాటికి ఈ యొక్క జిఎస్డిపి ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే 3.83 లక్షలుగా నమోదైందన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క జిఎస్డిపి చూస్తే 15.89 లక్షల కోట్లుగా ఉంది. మధ్యప్రదేశ్ చూసుకుంటే మనకు 15.22 లక్షల కోట్లతో 10వ ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. ధనిక రాష్ట్రంలో నెంబర్ 1 మహారాష్ట్ర, మన తెలుగు రాష్ట్రాల్లో 8వ స్థానంలో తెలంగాణ, 9వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అయితే నిలిచాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సెబీ చైర్మన్గా తుహిన్ కాంత్ పాండే అంటూ రావడం అయితే జరిగిందనమాట. ఆర్థిక రెవెన్యూ కార్యదర్శి తుహిన్ కాంత్ పాండేను స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్మన్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. ప్రస్తుత చైర్మన్గా వ్యవహరిస్తున్న మాధబీ పూరి బచ్ శుక్రవారంతో తన పదవి కాలం ముగియడంతో ఆమె స్థానానికి పాండేతో భర్తీ చేసింది. ప్రధాని అధ్యక్షతన అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ సమావేశమై ఈ నియామకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. ఆయన ఈ పదవిలో 3 ఏళ్ల పాటు కొనసాగున్నారు. ఎవరు? సెబీ చైర్మన్గా ఇప్పుడు తుహిన్ కాంత్ పాండే అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే త్వరలో చైనా అంతరిక్ష కేంద్రంలోకి పాక్ వ్యోమగాములు అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. పాకిస్తాన్ ఉపగ్రహాలను నింగిలోకి పంపిస్తూ ఆ దేశానికి ఊతంగా నిలుస్తున్నటువంటి చైనా మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. తన అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్లోకి భవిష్యత్తులో పాక్ వ్యోమగామిని పంపేందుకు ఒప్పందం కుదుర్చుకుందన్నమాట. ఇందులో భాగంగా పాక్ వ్యోమగాములను కూడా శిక్షణ కూడా ఇవ్వనుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సౌర జ్వాలలను ఆవిష్కరించిన ఆదిత్య L1 అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. సూర్యుడిపై లోతైన పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించినటువంటి ఈ యొక్క ఆదిత్య L1 సౌరగోళానికి సంబంధించినటువంటి అద్భుత చిత్రాలను అందించింది. అయితే సూర్యుడి దిగువ పొరల్లో ఉత్పన్నమైన ఒక సౌర జ్వాలను క్లిక్మనిపించిందనమాట. సూర్యుడిలో సంభవించే విస్ఫోటన చర్యల గురించి ఇది లోతైన అంశాలను వెలుగులోకి తెచ్చింది అని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే సౌర జ్వాలలని బాణంలోని భారీ విస్ఫోటనాలు, వీటి ద్వారా శక్తి, కాంతి అత్యంత వేగవంతమైన రేణువులు రోదసిలోకి దూసుకొస్తాయని, తద్వారా అంతరిక్ష వాతావరణంపై ప్రభావం కూడా చూపుతుందని, పొడిమిపై రేడియో కమ్యూనికేషన్లు, కక్షలో ఉపగ్రహ కార్యకలాపాలకు అవరోధం కలిగిస్తాయని, సౌర జ్వాలలను సూర్యుడిపై ఈ యొక్క దేదీప్యమౌనంగా కనిపిస్తుంటాయన్నమాట. అయితే ఆదిత్య L1లోని సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ అనే ఒక పరికరం, దీని ద్వారా ఫిబ్రవరి 22న ఈ సౌరజాలను క్లిక్మనిపించిందన్నమాట. అయితే పూణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రోనామీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ పరిశోధకులు తెలిపారు. ఇది X6.3 తరగతి అంటే 6.3 తరగతి సౌర జ్వాల అని అత్యంత తీవ్రమైన విస్ఫోటన జాబితాలో ఇది చేరిందని వివరించారనమాట. ఈ జ్వాలలో దేదీప్య కేంద్ర భాగాన్ని కూడా గుర్తించామని తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఐరాసలో హిందీ ప్రాజెక్టు పొడిగింపుపై ఒప్పందం అంటూ రావడం అయితే జరిగిందనమాట. ఐక్యరాజ్య సమితి నుంచి హిందీలో వార్తలను ప్రసారం చేయడంతో పాటు భాషను మరింత మందికి చేర్చే ప్రాజెక్టు పొడిగింపుపై మరోసారి ఒప్పందం కుదిరింది. అయితే దీనిపై ఐరాసలో భారత ప్రతినిధి పి హరీష్ సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్స్ సెక్రటరీ జనరల్ ఈ యొక్క మెలిసా ఫ్లెమింగ్ బుధవారం నాడు సంతకాలు కూడా చేశారు. అయితే ఈ ఒప్పందం ఎప్పటి నుంచి? ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2030 మార్చి 31 వరకు అమల్లో అయితే ఉంటుంది. ఇందుకోసం భారత్ ఏటా 13.1 కోట్ల నిధులను అందజేస్తుందన్నమాట. 2018లో తొలిసారిగా ఈ ఒప్పందం కుదిరింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే స్వచ్ఛ సర్వేక్షణలో వరంగల్కు 4వ ర్యాంక్ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ఈ యొక్క సర్వేక్షణ్ అంటే మనకు 2024లో గ్రేటర్ వరంగల్ 4వ ర్యాంక్ అయితే సాధించింది. దేశవ్యాప్తంగా టాప్ 100లో UL బిల్ సిటిజన్ ఫీడ్బ్యాక్లో సాధించిన స్కోర్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ర్యాంకులు అయితే ప్రకటించిందన్నమాట. ఈ యొక్క గ్రేటర్ వరంగల్కు 33,833 మంది సిటీ వాసులు ఈ యొక్క బల్దియా సేవలపై సానుకూలంగా స్పందించి అభిప్రాయాలు తెలిపారు. దీంతో 4వ ర్యాంక్ దక్కించుకుంది. బల్దియా కంటే ముందు వరుసలో ఏపీలోని విజయవాడ, వైజాగ్, మహారాష్ట్రలోని పింప్రి చించోడ్ తొలి 3 రాష్ట్రాల స్థానాలు అయితే నిలవడం జరిగిందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే బయ్య ఆసియాలో 17 ఒప్పందాలు అంటూ రావడం అయితే జరిగిందనమాట. రూపాయలు 5,445 కోట్ల పెట్టుబడులు ఆకర్షించిన తెలంగాణ. అయితే మనకు బయో ఆసియా సదస్సు 2025 వేదికగా మంగళవారం గ్రాండ్సుల్ హార్టికల్చర్ ఐజెంట్ బయోలాజికల్ ఈ విర్చో విరూపాక్ష జాబిలెంట్ విమ్టా ఆర్జెన్ భారత్ బయోటెక్ సహా మొత్తం 17 కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వానికి అవగాహన ఒప్పందాలు అయితే కుదిరాయి. వీటి విలువ 5,445 కోట్లు అనమాట. ఈ ఒప్పందాల వల్ల 9,800 కొత్త ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం అయితే యోచిస్తుంది. తాజా ఒప్పందాలతో గ్రీన్ ఫార్మాసిటీలో పెట్టుబడుల విలువ ఎంత 11,100 కోట్లకు చేరుకున్నట్లు ప్రభుత్వం అయితే తెలపడం జరిగిందనమాట. కీలక కంపెనీలు ఏమిటంటే అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ MSD, అలాగే లాస్ ఏంజల్స్కు చెందిన ఏజిలిజిమ్, అలాగే ALS, అలాగే మైషీ ఫార్మా సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే భారత తొలి ఐఫర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధం అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. త్వరలోనే ఈ యొక్క తొలి వాణిజ్య హైపర్ లూప్ ప్రాజెక్టును చేపట్టాలని రైల్వే శాఖ భావిస్తుంది. అయితే ఈ యొక్క హైపర్ లూప్ను 5వ రవాణా విధానంగా అభివర్ణిస్తారన్నమాట. ఇది సుదూర ప్రయాణాలకు ఉద్దేశించిన హై స్పీడ్ రవాణా వ్యవస్థ. అంటే 350 కిలోమీటర్లను కూడా ఒక 30 మినిట్స్లో చేరుకోగలదు. అయితే ఇందులో శూన్యంతో కూడిన గొట్టాలు ఉంటాయి. వీటిలో రైలు బోగీలను పోయిన ఫ్యాడ్లు ప్రయాణిస్తాయన్నట్టు. ఈ విధానంలో మ్యాగ్నెటిక్ లెవిటేషన్ సాంకేతికతను ఉపయోగిస్తారు. ఫలితంగా ప్యాడ్ల దిగువ భాగం పట్టాలను తాకకుండా దాదాపు అంగుళం మేర గాల్లో ఎగురుతుంటాయన్నమాట. దీనికి తోడు ఇవి ప్రయాణించే అటువంటి గొట్టాల్లో గాలి దాదాపు లేకపోవడం వల్ల ర్యాపిడ్ వాయు నిరోధక తావు అయితే ఉండదు. గంటకు 1000 కిలోమీటర్ల వేగాన్ని ఈ ప్యాడ్లో అందుకునే వీలుందని చెప్తున్నారన్నమాట. చూద్దాం. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 5 రూపాయలకే రైతులకు శాశ్వత విద్యుత్ కనెక్షన్ అంటూ మధ్యప్రదేశ్ సీఎం ప్రకటన అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. రైతులకు కేవలం 5 రూపాయలకే శాశ్వత విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తామని మధ్యప్రదేశ్ సీఎం ఉన్నాడుగా మోహన్ యాదవ్ అయితే ప్రకటించడం జరిగిందన్నట్లు. అయితే భోపాల్లో నిర్వహించినటువంటి ఓ సభలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. అయితే మధ్యప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఈ యొక్క కంపెనీ ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తుందని కూడా తెలిపారన్నట్టు. అలాగే శాశ్వత విద్యుత్ కనెక్షన్ లేని రైతులకు ఈ సౌకర్యం అయితే కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే రైతులకు మంచి చేయాలని, వారి జీవితాలను మెరుగుపడాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. అలాగే రాబోయే 3 ఏళ్లలో అంటే 30 లక్షల సౌర విద్యుత్ వ్యవసాయ పంపుల్ని ఈ యొక్క రైతులకు అందుబాటులోకి కూడా తీసుకొస్తున్నట్లు సీఎం అయితే చెప్పడం జరిగిందనమాట. రైతుల నుంచి ప్రభుత్వం సోలార్ విద్యుత్తును కొనుగోలు చేస్తుందని కూడా తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సముద్ర గర్భంలో చైనా స్పేస్ స్టేషన్ అంటూ రావడం అయితే జరిగింది. చైనా ఓ స్పేస్ స్టేషన్ అయితే నిర్మిస్తున్నది. అయితే అది అంతరిక్షంలో కాదు, ఎక్కడ నిర్మిస్తుందంటే సముద్ర గర్భంలో అయితే నిర్మిస్తుంది అనమాట. దక్షిణ చైనా సముద్రంలో 6500 అడుగుల లోతున ఈ యొక్క డీప్ స్పేస్ని అయితే స్టేషన్ని చైనా అయితే నిర్మించబోతుంది అనమాట. 2030 నాటికి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉన్నట్లు కనిపిస్తుంది మనకు. అయితే సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినప్పటికి కూడా సముద్ర రహస్యాలు ఇప్పటికే అంతు చిక్కని విధంగా ఉన్నాయి కదా. అయితే ఆకాశంలోకి అయితే వెళ్ళగలిగారు కానీ సముద్రంలోకి అయితే ఇప్పటివరకు ఎవరైతే వెళ్ళలేదు కదా, అలా అనమాట. ఈ నేపథ్యంలో సముద్ర గర్భ గుట్టుమట్టును తేల్చేందుకు చైనా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ని అయితే చేపడుతుందని చెప్పొచ్చు. 6 పరిశోధకులు ఓ నెల పాటు ఉండి పరిశోధనలు చేపట్టేందుకు వీలుగా ఈ స్టేషన్లు ఏర్పట్టున్నాయని ఆ దేశ మీడియా పేర్కొనడం జరిగిందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే వర్షపాతాన్ని పెంచేందుకు ఏఐ అంటూ రావడం అయితే జరిగింది. సంపన్న దేశాల్లో ఒకటైన యూఏ చుక్క వర్షం లేక అలడిల్లిపోతుందన్నమాట. సో ఈ యొక్క అపారమైన ముడి చమురును నిల్వలు కలిగిన ఈ గల్ఫ్ దేశంలో శాశ్వత కరువు పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అందుకు ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది, వర్షపాతాన్ని పెంచేందుకు ఇప్పుడు ఏం చేస్తుందట అంటే కృత్రిమ మేధను నమ్ముకుందన్నట్టు ఈ ఒక్కటి. అయితే ఈ 3 ఏళ్ల పాటు చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం $1.5 మిలియన్ల అంటే 13 కోట్లు అన్నమాట ఈ యొక్క యూఏ అయితే కేటాయించింది. రెయిన్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ కింద శాటిలైట్ రాడార్ వాతావరణ డాటాతో అలరికం తీసుకొని అంటే 6 గంటల్లో క్లౌడ్ సీడింగ్ అంటే మేఘా మతనం అన్నమాట ఎక్కడ చేయాలో తెలుసుకుంటారు, అంటే ఎక్కడ వర్షం కురిపించాలో అక్కడ అన్నమాట. దీనిని ఏఐ వ్యవస్థతో మరింత పెంచవచ్చని 10 నుంచి 15% ఈ యొక్క వర్షపాతం పెరుగుతుందని అమెరికాకు చెందినటువంటి నిపుణులు ఈ యొక్క డీలే మోనాజ్ అయితే చెప్పడం జరిగిందని అంటూ. ఇంతకుముందు కూడా మనకు దుబాయ్లో అక్కడ వర్షపాతం కురిపించారు కదా కృత్రిమ మేధతో, అలా అన్నమాట. అయితే ఇక్కడ ఏముంది, సరైన సమయంలో క్లౌడ్ సీడింగ్ చేపట్టేందుకు ఏఐ వ్యవస్థ పనికొస్తుందని అయితే అన్నారు అక్కడ. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆస్కార్ ఉత్తమ నటుడు అడ్రియన్ బ్రాడీ అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఈ యొక్క ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా అయితే కొనసాగుతుందన్నమాట. ఉత్తమ నటుడుగా ఎవరు అడ్రియన్ బ్రాడీ అయితే ఎంపిక అవ్వడం జరిగింది. ఇతను ది బ్రూటలిస్ట్లో నటనకు గాను ఆయనకు ఈ పురస్కారం వరించిందని చెప్పొచ్చు. ఉత్తమ దర్శకుడిగా ఎవరంటే సీన్ బేకర్కి నిలిచారు. ఈ యొక్క అనోరా చిత్రానికి దర్శకత్వం వహించినందుకు గాను ఆయనకు ఆస్కార్ అవార్డు అయితే దక్కిందన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.